మరాఠా మహారాజ్ బీజేపీనే అసెంబ్లీ ఎన్నికల లేటెస్ట్ ట్రెండ్ చెబుతున్న విషయం ఇదే. మొత్తం 288 స్థానాలకు జరుగుతున్న కౌంటింగ్లో బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతోంది. పొత్తులను తెంచుకొని ఒంటరిగా బరిలోకి దిగిన మోడీ దళాన్ని ఓటర్లు హక్కున చేర్చుకున్నారు. మోడీ పార్టీకే ఓటర్లు పట్టం కడుతున్నారు. ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 100 మార్కును దాటింది. బీజేపీ 120 స్థానాల్లో లీడింగ్లో ఉంది. శివసేన 57 స్థానాల్లో లీడింగ్లో ఉండి రెండో స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ 3, 4 స్థానాల్లో నిలిచాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలో ఎంఎన్ఎస్ పార్టీ ఆచూకీ లేకుండా పోయింది. ఆ పార్టీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. తొలి ఫలితాలను పరిశీలిస్తే కాషాయ పార్టీలు మళ్లీ ఏకమైతే మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి దగ్గర కనిపిస్తోంది. ఒకవేళ సంకీర్ణం కాకపోయినా సొంతంగా కూడా బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం కూడా ప్రస్తుత ట్రెండ్స్ బట్టి అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహామహుల జాతకాలు తేలుతున్నాయి. ప్రముఖుల్లో కొందరు గెలుపు బాటలో ఉండగా మరికొంతమంది ఓటమి బాటలో ఉన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. బారామతిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ముందంజలో ఉన్నారు. కుడాల్లో మాజీ సీఎం నారాయణ రాణే ఓటమి బాటలో ఉన్నారు. ఆర్ఆర్ పాటిల్ కూడా వెనకంజలోనే ఉన్నారు. హర్యానా హక్కుదారు బీజేపీని తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగిన కాషాయ పార్టీని ఓటర్లు హక్కున చేర్చుకున్నారు. లేటెస్ట్ ట్రెండ్స్ లో బీజేపీ దూసుకుపోతోంది. మొత్తం 90 స్థానాలకు జరుగుతున్న కౌంటింగ్ లో ప్రస్తుతం బీజేపీ 46 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ ఒంటరిగా అధికారం కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో స్థానంలో ఐఎన్ఎల్డీ కొనసాగుతోంది. ఆ పార్టీ 21 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇక 2 సార్లు అధికారంలో కొనసాగి మూడోసారి అధికారంపై కన్నేసిన హస్తం పార్టీని ఓటర్లు చావు దెబ్బ కొట్టారు. ఆ పార్టీ 17 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. వస్తున్న ఫలితాలపై చర్చను కొనసాగించేందుకు మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ గారు కొనసాగుతున్నారు. శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమేష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం ట్రెండ్స్ పై పూర్తి డీటెయిల్స్ని తీసుకొని మళ్ళీ చర్చలోకి వద్దాం. మా ప్రతినిధి ఇస్మాయిల్ మనకి పూర్తి ట్రెండ్స్తో అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, చెప్పండి, మహారాష్ట్ర, హర్యానాలో పరిస్థితి ఎలా కనిపిస్తోంది? పూర్తి స్థాయిలో మెజార్టీ బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? పూర్తిగా ఇప్పటివరకు అయితే ట్రెండ్స్ ఏదైతే కంప్లీట్ ట్రెండ్స్ వచ్చాయని మనం చెప్పొచ్చు. బట్ ఇవి ఫస్ట్ ట్రెండ్స్ మాత్రమే. కొంత అటు ఇటు ఉండేటువంటి పరిస్థితి, బట్ మార్జిన్ 10% కంటే ఎక్కువ ఉండేటువంటి అవకాశం లేదు. ట్రెండ్స్ని ఒకసారి మనం చూస్తే డెఫినెట్గా బీజేపీ అతిపెద్ద పార్టీగా 2 రాష్ట్రాల్లోనూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హర్యానాలో అయితే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఐఎన్ఎల్డీ చౌతాలకు సంబంధించిన ఐఎన్ఎల్డీ కొంత పోటీ ఇచ్చినప్పటికీ కేవలం 20-23 స్థానాల్లో పరిమితమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లుగా అక్కడ అధికారంలో ఉంది, 3వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి. సో 47-48 సీట్లతో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఒక కంఫర్టబుల్ మెజార్టీతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశలో ప్రస్తుతం వెళ్తుంది. ఇవి ఫస్ట్ ట్రెండ్స్ మాత్రమే. కొంత 10% వేరియేషన్ మాత్రమే ఉండేటువంటి అవకాశం మనం ఇప్పటివరకు చూస్తున్నాం. సో ఇవే రిజల్ట్స్గా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్ర రిజల్ట్స్ మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో 120 సీట్ల దగ్గర ప్రస్తుతం బీజేపీ ఉంది. 120 సీట్లకు కొంత అటు ఇటుగా 4-5 సీట్లలో ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనేది ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో తేలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 288 సీట్లు కొంత ట్రెండ్స్ వేరీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 280కి పైగా సీట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మన దగ్గరకు వస్తున్నాయి. అయితే శివసేన ఏదైతే 60 సీట్లలో ఉందో, శివసేన అండ్ బీజేపీ కాంబినేషన్లో ఒక అబ్సల్యూట్ మెజారిటీతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే పొలిటికల్ పండిట్స్ గత ఎలక్షన్స్ కంటే ముందు ఎలక్షన్ రోజు కూడా బీజేపీ శివసేనల మధ్యలో కొంత మాటల యుద్ధం జరిగింది. నరేంద్ర మోడీని డైరెక్ట్గా కామెంట్ చేస్తూ శివసేన ఏదైతే పత్రిక ఉందో, శివసేనకు సంబంధించిన పత్రికలో కొన్ని కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి. బట్ బీజేపీ శివసేన కలుస్తుందా అనేటువంటిది ఒకటి ప్రధానమైనటువంటి అంశం. ఢిల్లీ తరాలో అటు ఎన్సీపీతో శివసేన ఏ విధంగా కలిసే అవకాశం ఉందా, కాంగ్రెస్ బయట నుంచి ఏమైనా మద్దతు ఇస్తుందా, ఇట్లాంటి కూడా ఊహాగానాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే 25 ఏళ్ల పాటు మిత్రత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ శివసేన డైరెక్ట్గా ఒక పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ శివసేనతో వెళ్తుందా లేదంటే ఎన్సీపీతో వెళ్తుందా అనేది కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. శ్రీరామ్, రైట్. అంటే ఇక్కడ విడిపోయి పోటీ చేయడం వల్ల ఓట్ల చీలికలో ఏమైనా బీజేపీకి లాభం జరిగిందా, లేదా అంటే ఇంకే పార్టీకి ఏదైనా లాభం జరిగింది అనుకోవాలా?
ప్రధానంగా మనం ఏదైతే గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చాలా పెద్ద స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 3వ స్థాయిలో పడింది. 80కి పైగా ఉన్నటువంటి సీట్లు ప్రస్తుతం 35-36 సీట్లలో కాంగ్రెస్ కనిపిస్తుంది. బట్ ఎన్సీపీ కొంత వరకు ఫైట్ బ్యాక్ చేసిందని వరకు వచ్చి మనం చెప్పొచ్చు. బట్ ఎన్సీపీ బీజేపీతో పొత్తుకు వెళుతుందా అనేటువంటి సిగ్నల్స్ ఉన్నాయి. ఇప్పటికే ఎన్సీపీ ఎవరితోనైనా పొత్తుకు మేము సిద్ధం, శివసేన తన పొత్తుకు సిద్ధమని కూడా ఉదయం నుంచి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఎవరి ఓట్లు ఎవరికి చిలిపోయి అనేది ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ఎన్సీపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకును ఎక్కువగా బీజేపీ కన్సల్టేట్ చేసుకుంటుంది, బీజేపీ తీసుకోగలిగింది. అదేవిధంగా శివసేన కూడా కొంత ఫైట్లో ఏదైతే నిజమైనటువంటి కొన్ని బెల్ట్లో చూసుకుంటే అది ముంబై, సెంట్రల్ ముంబై కావచ్చు, లేకుంటే ముంబై మరాఠవాడాలో కావచ్చు, అదేవిధంగా కొంకల్లో కావచ్చు, ఎక్కడైతే కొంకల్ లాంటి ప్రాంతాల్లో శివసేన ఎక్కువగా ఆ ఓట్ను కన్సల్టేట్ చేసుకుంటుంది, తన ఓటింగ్ శాతాన్ని పెంచుకోగలిగింది. బీజేపీ కొంత ఈ ప్రాంతంలో వెనుకబడినట్టు తెలుస్తుంది. లేదంటే బీజేపీ 160కి పైగా సీట్లు గెలుచుకున్నటువంటి అవకాశం ఉంది. కొంత పొత్తు లేకపోవడం వల్లే బీజేపీ ఈరోజు ఈ పొజిషన్లో ఉంది. ఏదైతే 120-125 సీట్స్ ఉంది, ఇలా పొత్తుంటే 200 వరకు సీట్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి కామెంట్స్ ఉదయం నుంచి శివసేన సంబంధించిన వాళ్ళకు వచ్చి ఇతరులు చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇద్దరు మిత్రులు ఎవరైతే గతంలో ఇద్దరు ఉన్నటువంటి మిత్రులు మంచి పొజిషన్లో ఉన్నారు. శివసేన కొంత సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటికీ దాదాపు 180-190 సీట్లను ఈ రెండు పార్టీలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఒకటి మాత్రం నిజంగానే శివసేన ఇంకా ముఖ్యమంత్రి పదవి కావాలనేటువంటి మాటకు స్టిక్ అయ్యానుందా? ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కావాలనుకుంటే మాత్రం పొలిటికల్ సినారియో కంప్లీట్గా మారేటువంటి అవకాశం ఉంది. లేదు, పాత మిత్రులను తీసుకొని వెళ్దాము, బీజేపీ ముఖ్యమంత్రి ఉంటే మేము మద్దతు ఇస్తాము, ప్రభుత్వాన్ని పంచుకుందాము అంటే మాత్రం చాలా ఈజీగా పాలిటిక్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. మహారాష్ట్రలో శివసేన బీజేపీ పొత్తులో బీజేపీ ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వం 2-3 రోజులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. బట్ ఉద్ధవ్ ఠాక్రే ఇంకా ముఖ్యమంత్రి కావాలనేటువంటి తన ఏదైతే కోరిక ఉందో దాన్ని అలాగే కొనసాగిస్తే మాత్రం పొలిటికల్ సినారియో కంప్లీట్గా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ రూట్ అవుట్ అయింది. మొత్తం కాంగ్రెస్ చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. అటు సెంట్రల్లోనూ ఇటు స్టేట్లోనూ బీజేపీని ఆపడానికి ఏదైనా శివసేన ఎన్సీపీ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తుందా? కొంతవరకు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఆపడానికి ఈ 3 పొలిటికల్ పార్టీలు ఏమైనా ఏకమవుతాయనేటువంటి ఒక ఈక్వేషన్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇవన్నీ ఫస్ట్ ట్రెండ్స్ మాత్రమే. ఫైనల్ ట్రెండ్లో నిజంగానే బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీ, ఓన్ మెజారిటీ తెచ్చుకుంటుందా అనేది కూడా ఇంకొక 15-20 నిమిషాల్లో తేలిపోతుంది. సో ఈక్వేషన్స్ చాలా డ్రీమ్గా ఉన్నాయి. విదర్భ విషయానికి వస్తే పరిస్థితి ఎలా కనిపిస్తుంది? విదర్భ ఓటర్ ఎటువైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే విదర్భ ఓటుకు సంబంధించి బీజేపీ చాలా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒక ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ ఉంది. ఇప్పటికే ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి చాలా సంఘాలు, దాదాపు 4 ప్రధాన సంఘాలకు సంబంధించినటువంటి ఒక మంచి చాలా స్పష్టమైనటువంటి ఒక కామెంట్ చేసింది. ఎలక్షన్ కంటే ముందే ఎవరైతే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఎంఎన్ఎస్ ఈ 4 కూడా ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి, వీటికి ఓటు వేయద్దు అనేటువంటి ఒక ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. సో బీజేపీకి అక్కడ కొంత మంచి ఓటు వస్తున్నటువంటి ముందు నుంచి కామెంట్స్ ఉన్నాయి. బీజేపీ కొంత కామ్గా ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఈరోజు వస్తున్న ట్రెండ్స్ కూడా అదే చెప్తున్నాయి. విదర్భలో కొంత బీజేపీ మంచి ఓట్ పర్సెంట్ దాదాపు 35% నుంచి 40% ఓట్ పర్సెంట్ బీజేపీ వైపు మళ్ళినట్టు ఇప్పటివరకు అయితే ఫస్ట్ ట్రెండ్స్లో మనకు తెలుస్తుంది. బట్ డెఫినెట్గా ఇంకొక 15-20 నిమిషాలు ఒక కంప్లీట్ పిక్చర్ రాబోతోంది. అటు కొంకన్ నుంచి ఇటు విదర్భ వరకు ఇటు మొత్తం ఏరియాస్లో బీజేపీ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ నిజంగానే 145-150 సీట్లు ఏవైతే బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిందో, ఎగ్జిట్ పోల్స్ మాత్రం 125 వరకు 130 వరకు కొంత బీజేపీ చెప్పినటువంటి పరిస్థితి. టుడేస్ చాణక్య ఒకటి మాత్రం 160 వరకు బీజేపీ వెళ్తుంది అని చెప్పినటువంటి పరిస్థితి. బట్ ఇప్పటి వరకు అయితే వస్తున్న ట్రెండ్స్ ప్రకారం 125-130 దగ్గర బీజేపీ టాలీ ఆగిపోతుందేమో అనేటువంటి సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇంకొక 15 నిమిషాల్లో ఫైనల్ టాలీకి సంబంధించిన ఒక పూర్తి కంప్లీట్ పిక్చర్ రాబోతుంది. ఆ తర్వాత మాత్రం ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎటువంటి కాంబినేషన్ ఉంటుంది, మహారాష్ట్రలో పొలిటికల్ సినారియో మారిపోతుందా, లేకుంటే పాత మిత్రులు మళ్ళీ ఒకసారి టేబుల్ పై కూర్చుండి ఇద్దరు కళ్ళలో కళ్ళు చూసుకొని మాట్లాడి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని బీజేపీ శివసేన చెప్తుందా అనేది ఇంకో సేపట్లో వచ్చే నంబర్స్తో తేలిపోనుంది. శ్రీరామ్. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అండ్